వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 13th జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. అందులో మీకు డైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే ప్రాచీన వైద్య విధానాల డిజిటలీకరణలో భారతదేశ్. ప్రాచీన వైద్య పద్ధతుల సమాచారాన్ని కృత్రిమ మేధతో అనుసంధానించిన తొలి దేశంగా భారత్ అవతరించిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆయుష్ చికిత్స పద్ధతుల వివరాలను కూడా భారత్ కృత్రిమ మేధతో అనుసంధానించిందని తెలిపింది. ఈ నేపథ్యంలో తాము WHO మ్యాపింగ్ ది అప్లికేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్స్ అనే శీర్షికను సాంప్రదాయ వైద్య విధానాలపై AI కార్యాచరణ ప్రణాళికను ప్రకటించామని వెల్లడించింది. అలాగే ఆయుర్వేద, సిద్ధ, యునాని, సోవారిగ్పా వంటి ప్రాచీన వైద్య విధానాలను ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ ద్వారా డిజిటల్ రూపంలోకి తెచ్చిన తొలి దేశం భారత్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కొనియాడింది. సో ప్రాచీన వైద్య విధానాల డిజిటలీకరణలో తొలి దేశంగా భారత్ అవతరించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే చిత్రహింసల కేంద్రాలకు యునెస్కో వారసత్వ గుర్తింపు. నిన్నటి వీడియోలో కూడా చూసాము, మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్కి యునెస్కో వారసత్వ గుర్తింపు లభించింది. టుడే చిత్రహింసల కేంద్రాలకు కూడా యునెస్కో వారసత్వ గుర్తింపు ఇచ్చింది. కాంబోడియాలో 50 ఏళ్ల క్రితం కమ్యూనిస్టు మెర్క్ రూజ్ ప్రభుత్వం జనహత్యలకు, చిత్రహింసలకు ఉపయోగించిన 3 స్థలాలను యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాలలో చేర్చింది. వాటిలో ఒకటి ఊచకోత స్థలం ది కిల్లింగ్ ఫీల్డ్స్ అనే హాలీవుడ్ చిత్రం ద్వారా ప్రపంచానికి పరిచయమైంది. మిగతా 2 కారాగారాలే. అంకోర్ వాట్తో పాటు మరి 3 కాంబోడియా పురావస్తు కట్టడాలు ఇప్పటికే యునెస్కో వారసత్వ జాబితాలో ఉన్నాయి. సో కాంబోడియాలోని 3 చిత్రహింస కేంద్రాలకు యునెస్కో వారసత్వ గుర్తింపు లభించింది. యునెస్కో వారసత్వ గుర్తింపు లభించిన ప్రదేశాలు అవి ఎక్కడ ఉన్నాయి, లొకేషన్ చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. కాంబోడియా అధ్యక్షుడు హాన్ మానే. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే వింబుల్డన్ మహిళా సింగిల్స్ విజేత స్వైటెక్. పోలాండ్ స్టార్ ఇగా స్వైటెక్ వింబుల్డన్ మహిళా సింగిల్స్ విజేతగా నిలిచింది. ఫైనల్లో స్వైటెక్ 6-0, 6-0 తేడాతో అమాండా అనిసిమేవా అమెరికాను చిత్తుగా ఓడించింది. స్వైటెక్ తొలిసారి వింబుల్డన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. స్వైటెక్ నెగ్గిన గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిళ్లు 6, 4 సార్లు ఫ్రెంచ్ ఓపెన్, ఒక్కోసారి వింబుల్డన్, US ఓపెన్ గెలిచింది. సో వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత స్వైటెక్, పోలాండ్ దేశానికి చెందిన ఇగా స్వైటెక్. ఆర్చరీ ప్రపంచ కప్ 3 పతకాలు సొంతం. ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 4లో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ సత్తా చాటింది. మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో రజతం, వ్యక్తిగత విభాగంలో రజతం నెగ్గిన జ్యోతి మిక్స్డ్ విభాగంలో కాంస్యం సొంతం చేసుకుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే RPF తొలి మహిళా సారథి. సీనియర్ IPS అధికారి సొనాలి మిశ్రా రైల్వే రక్షక దళం RPF డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. RPFకు ఒక మహిళా అధికారి సారథ్యం వహించడం ఇదే తొలిసారి. సొనాలి మిశ్రా 1993 IPS బ్యాచ్, మధ్యప్రదేశ్ కేడర్కు చెందినవారు. 2026 అక్టోబర్ 31 వరకు RPF పదవిలో ఉండనున్నారు. నెక్స్ట్ గగన్యాన్. భారత్ చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కు సంబంధించిన సర్వీసు మాడ్యూల్ చోదక వ్యవస్థ అభివృద్ధి పూర్తి అయినట్లు ఇస్రో ప్రకటించింది. దీనికి సంబంధించిన అర్హత పరీక్షలు విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో వెల్లడించింది.
అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే 2030 నాటికి రూపాయలు 30,000 కోట్ల లిథియం అయాన్ బ్యాటరీ రీసైక్లింగ్. మన దేశంలో 2030 నాటికి విధాన జోక్యం మద్దతుతో లిథియం అయాన్ బ్యాటరీ రీసైక్లింగ్ ఉత్పత్తి పర్యావరణ వ్యవస్థ $3.5 బిలియన్ సుమారుగా 30,000 కోట్లకు చేరుకుంటుందని పరిశ్రమ సమైక్య ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ యాక్సెంచర్ నివేదిక వెల్లడించింది. సో 2030 నాటికి లిథియం అయాన్ బ్యాటరీల రీసైక్లింగ్ అలాగే ఉత్పత్తి 30,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇది ఫ్రెండ్స్ టుడే 13th జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.